దృశ్యం 8 ఏళ్ల క్రితం వచ్చిన ఈ మలయాళ చిత్రం ఇండియన్ సినిమాలోనే సెన్సేషనల్ అయింది. క్రైమ్ థ్రిల్లర్ జానర్లో ఫ్యామిలీ ఎమోషన్స్ ని మిళితం చేసి డైరెక్టర్ జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ఈ మూవీ తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషలో రీమేక్ అయింది. అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ అయింది. ఈ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ గా దృశ్యం 2 కూడా జీతూ జోసెఫ్ తెరకెక్కించారు. ఓటీటీ ద్వారా విడుదలైన దృశ్యం 2 విమర్శకుల ప్రశంసలు పొందడంతో పాటు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇది థియేటర్లో విడుదల కావాల్సిన సినిమా అని అంతా అనుకున్నారు. ఈ మూవీని కూడా తెలుగులో రీమేక్ చేస్తున్నారు జీతూ జోసెఫ్. దృశ్యంలో నటించిన వెంకటేష్, మీనా తదితర నటీనటులు దృశ్యం 2లో నటిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్లో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ఇదిలా ఉంటే తాజాగా దృశ్యం 2 మలయాళం మూవీని దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చూశారు. సినిమా ఆయనకు విపరీతంగా నచ్చేసింది. చిత్ర దర్శకుడు జీతూ జోసెఫ్ను ప్రశంసించకుండా ఉండలేకపోయారు జక్కన్న. దీంతో జీతూకు వాట్సాప్ ద్వారా ప్రశంసా సందేశం పంపించారు. ఈ సందేశాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రేక్షకులతో పంచుకున్నారు జీతూ. రాజమౌళి ప్రశంస తనకు దక్కిన గౌరవం అన్నారు. రాజమౌళికి కృతజ్ఞతలు తెలియజేశారు. హాయ్ జీతూ, నేను రాజమౌళి, సినీ దర్శకుడిని. కొన్ని రోజుల క్రితం దృశ్యం 2 చూశాను. దృశ్యం ఫస్ట్ పార్ట్ చూసినప్పటి నా ఆలోచనలకు ఈ సినిమా నన్ను తీసుకెళ్ళింది. దర్శకత్వం, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, నటన ప్రతి క్రాఫ్ట్ నిజంగా అద్భుతంగా చేశారు. అయినప్పటికీ రేటింగ్ మరో స్థాయిలో ఉంది, అంతర్జాతీయ స్థాయిలో ఉంది. ఫస్ట్ పార్ట్ ఒక మాస్టర్ పీస్. ఇక సెకండ్ పార్ట్ కు వస్తే ఫస్ట్ పార్ట్ తో కలుపుకుంటూ స్టోరీ లైన్ ను అత్యద్భుతంగా రాశారు. ఇదే గ్రిప్పింగ్ నెరేషన్ తో అంతే అద్భుతంగా తీశారు. ఇలాంటి మాస్టర్ పీస్లు మీ నుంచి మరెన్నో రావాలని కోరుకుంటున్నానని తన మెసేజ్ లో రాజమౌళి పేర్కొన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.